హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామా టాక్స్ అఫీషియల్. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ వారి న్యూలీ లాంచ్ అవుతున్న క్లాసిక్ ట్విన్ 650cc అయితే వచ్చేసింది. మరి ఇందులో అయితే ఫుల్ A to Z స్పెసిఫికేషన్స్, వెహికల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ వెహికల్ యొక్క ఒరిజినల్ మైలేజ్ ఎంత, అండ్ వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఏంటి, ఎక్స్చేంజ్ బోనస్ చేస్తే మనకి ఏమైనా వెహికల్స్ ఎక్స్చేంజ్ చేస్తే బోనసెస్ ఏమైనా ఉన్నాయా, ఎక్స్చేంజ్ ఆఫర్స్ లాంటివి ఇంకా ఎన్నో మరెన్నో తెలుసుకుందాం. మరి వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అంతా ఈ వెహికల్ గురించి అయితే ఇచ్చిపోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు వచ్చాను వీడియోలోకి వెళ్ళిపోతాం. బాడీ అయితే మొత్తం చూసారా, ఫినిష్లో ఉంది. వెహికల్ అయితే చూడడానికి చాలా అలాగే చాలా హల్క్గా చెప్పవచ్చు. రీజనబుల్ ఉంది అసలు వెహికల్ చూడడానికి. అండ్ సస్పెన్షన్స్ కూడా చాలా వైడ్గా ఉంది. ముందు వచ్చేసరికి కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ బ్యాక్ కూడా ఇక్కడ సస్పెన్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ మనం కమింగ్ టు ద వెహికల్ చూస్తే మనకి ఫ్రంట్ టైర్స్ కూడా ఆ టైర్ విత్ ట్యూబింగ్ టైర్ అనమాట, విత్ స్పోక్ వీల్స్ 19 ఇంచ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రేట్ టైర్ అయితే ఇక్కడ 18 ఇంచ్ ట్యూబింగ్ టైర్ స్పోక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యూయల్ కెపాసిటీ అయితే మనకి మొత్తం 14.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వెహికల్ కూడా చాలా బాగుంది. మనలాంటి పర్సనాలిటీస్కి ఇది కరెక్ట్గా సూట్ అయిపోతుంది. వెహికల్ కూడా అంత పెద్ద బరువు అయితే ఏం లేదు, పర్లేదు, మనం హ్యాపీగా దీన్ని వే చేయొచ్చు. వెహికల్ క్లాసిక్ ట్విన్ 650cc అయితే ఒక ట్యాగ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే ట్వైస్ ద క్యారెక్టర్, ట్వైస్ ద క్రాఫ్ట్మెన్షిప్. అంటే దీని అర్థం ఏంటో అసలు కొంచెం మా ఫ్రెండ్స్కి చెప్తారా? అంటే ఏం లేదు గైస్, మన 350 క్లాసిక్ని సేమ్ దృష్టిలో పెట్టుకొని దానికి ఉన్న క్యారెక్టర్ని అలాగే ఉంచి న్యూ ఫ్యూచర్స్ యాడ్ చేసి క్రాఫ్ట్మెన్షిప్ అన్నీ డిజైన్ చేసి దాని లుక్ ఏమీ తీసేయకుండా దీంట్లో కూడా సేమ్ న్యూ ఫ్యూచర్స్ యాడ్ చేసి దించడమే. అంటే ఏం లేదు, కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఓల్డ్ అండ్ వింటేజ్ క్లాసిక్ అయితే లాస్ట్ టైం ఓల్డ్ క్లాసిక్ ఎలా ఉంటుందో ఒక వింటేజ్ అండ్ ఓల్డ్ లుక్లో అదే ఓల్డ్ వింటేజ్ లుక్ని కొత్తగా 650cc డిజైన్ చేసి కొంచెం ఫీచర్స్ అనేవి కొంచెం మోడరేట్గా డిజైన్ చేశారు, అంతేనా? ఎక్సలెంట్. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంత పడుతుంది? స్టార్టింగ్ వచ్చేసి 4 lakhs బేస్ ప్రైస్ ఉంది. దీంట్లో 4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్లాక్, క్రోమ్, వల్లం రెడ్, బ్లూ అండ్ టీల్ గ్రీన్, 4 డిఫరెంట్ కలర్స్ వస్తుంది. మన ప్రైస్ కలర్ అంటే కలర్ బట్టి ప్రైస్ బట్టి కూడా ప్రైస్ మారుతుంది. ఓకే, టాప్ స్పీడ్ వచ్చేసరికి నియర్లీ 140 to 150 కొట్టచ్చు మనం, అంతే కదా? ఎందుకంటే ఇది 650cc చాలా అగ్రెసివ్గా పుల్ చేస్తుంది. కొంచెం డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం సేఫ్టీ ఫీచర్స్ ఆలోచించుకొని డ్రైవ్ చేయండి. అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ కానీ లేదంటే మా వ్యూవర్స్ కానీ వెహికల్ ఇది అలాగా చూడడానికి అయితే చాలా బల్క్ డిజైన్లో ఉంది, బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన కొత్తగా ఎవరైనా కొన్నేళ్ళకి ఒక స్మాల్ డౌట్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు వాళ్ళ పాత వెహికల్స్కి వచ్చి ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తే దానికి ఏమైనా మీరు ఎక్స్చేంజ్ బోనస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ మన రాయల్ ఎన్ఫీల్డ్లో రీఓన్ అని చెప్పేసి ఒకటి ఉంది ఫ్రెండ్స్. మన పాత వెహికల్ ఎక్స్చేంజ్ చేస్తే కొత్త వెహికల్ మీద 5,000 డిస్కౌంట్ అనేది వస్తుంది. ఎక్స్ట్రీమ్ ఏ వెహికల్ అనే కానీ అంటే డిపెండ్స్ అపాన్ వెహికల్ కండిషనా, లేదంటే 5,000 అది అంటే లైక్ ఇప్పుడు చిన్న వెహికల్స్ ఉంటాయి, చిన్న వెహికల్స్ కూడా మీరు వచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసి బుల్లెట్ తీసుకొని 5,000 ఇస్తారా, లేదంటే ఇప్పుడు వెహికల్స్ బట్టి అయినా 5,000 అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ బట్టి అలా ఏముండదు. ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్ యూ కెన్ ఎక్స్చేంజ్. మీరు ఏ రాయల్ ఎన్ఫీల్డ్ అని ఎక్స్చేంజ్ తీసుకొచ్చేసి న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటే 5,000 డిస్కౌంట్. అంటే ఇక్కడ మీరు ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్చేంజ్ చేస్తేనే 5,000 ఇస్తారా? లైక్ అదర్ కంపెనీస్ ఉంటాయి ఇప్పుడు బేసిక్గా హీరో హోండా కానీ బజాజ్ పల్సర్లు కానీ అలాంటివి ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తే 5,000 ఇవ్వరా? మరి దానిపైన మనకి డిస్కౌంట్ అనేది వెహికల్ మీద రాదు. మనం మన షోరూమ్లో ఏదైనా గేర్ ఐటమ్స్ కానీ యాక్సరీస్ పైన కానీ డిస్కౌంట్ ఇవ్వగలం. ఓకే, వన్ మోర్ డౌట్, ఇప్పుడు మనం ఈ వెహికల్ని కానీ పర్చేస్ చేసుకుంటే మనకి దీంతో ఇచ్చే యాక్సరీస్ ఏమైనా ఉన్నాయా? వెహికల్ యాక్సరీస్ మనకు వస్తాయి, లైక్ సేఫ్టీ గార్డ్, ఓకే, సంప్ గార్డ్ ఉంటుంది. ఇది ఫుల్లీ రిమూవబుల్ సీట్, ఇది సీట్ రిమూవ్ చేసుకోవచ్చు. మనకి బార్ అండ్ మిర్రర్స్ వస్తాయి, బార్ అండ్ మిర్రర్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విండ్షీల్డ్ ఉంటుంది, టూరింగ్ విండ్షీల్డ్ యాడ్ చేసుకోవచ్చు. మన ఎనీ యాక్సరీస్ ఓవరాల్ పర్చేస్ మీద 10,000 అబవ్ అయితే 10% డిస్కౌంట్ వస్తుంది మనకి. ఓకే, మనం ఇక్కడ వెనకాతలు కూర్చున్న సీట్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే దీన్ని రిమూవ్ చేసి సింగిల్ పర్సన్ డ్రైవింగ్గా కూడా చేసుకోవచ్చు. మెయిన్లీ మనం ఎక్కడికంటే లైక్ లాంగ్ టూర్స్ ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటాం కదా, రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అందరికీ గుర్తొచ్చేది మెయిన్లీ టూర్లే. లైక్ లే లడక్ కానీ లేదంటే ఎక్కడో షిమ్లాకి, లేదంటే మనం ఎక్కడో హిల్ స్టేషన్స్కి ప్లాన్ చేసుకుంటాం ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవడానికి.
మెయిన్లీ ఏంటంటే ఇక్కడ సింగిల్ డ్రైవ్ కూడా పర్సన్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సీట్ని 2 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బ్యాక్ సీట్ని రిమూవ్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నది. సో దట్ సింగిల్ పర్సన్ కెన్ ఎంజాయ్ ద రైడ్. మైలేజ్ ఎంత ఇస్తుంది అనే చిన్న డౌట్ మీకు ఉండొచ్చు. మెయిన్లీ నేను చెప్పేది అయితే ఒకటే, ఇలాంటి హెవీ వెహికల్స్, ఇలాంటి హై ఇంజన్ సీసీ వెహికల్స్ పరంగా వస్తే మీరు ఆ మైలేజ్ అనేది అసలు ఆలోచించకండి. ఎందుకంటే ఇది జస్ట్ ఫర్ మనం ఎక్కడికైనా టూరింగ్ పర్పసెస్ కానీ, లేదంటే ఎక్కడికైనా లాంగ్ క్రూజింగ్, హ్యాపీగా క్రూజింగ్ చేయడానికి మనం ఇలాంటి బుల్లెట్స్ అనేవి మెయిన్లీ యూజ్ చేస్తాం. సో కంపెనీ ఇచ్చేదైతే 25 to 26 అలా మైలేజ్ అయితే ఇచ్చింది. కాకపోతే రియల్ లైఫ్లో మనకు ఒక 20 నుండి 22 వరకు అయితే రావచ్చు దీని యొక్క మైలేజ్. వీళ్ళు ఇక్కడ చూస్తే సస్పెన్షన్స్ కూడా చాలా విడ్త్గా ఇచ్చారు, చాలా బ్రాడ్గా ఉంది సస్పెన్షన్స్ కూడా. మెయిన్లీ వీళ్ళు ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే యూజ్ చేశారు. అండ్ వీల్ కూడా మనకి ఓల్డ్ అండ్ వింటేజ్ లుక్తో అయితే ఇచ్చారు. చూసారు కదా, స్పోక్డ్ వీల్స్ అనమాట విత్ ట్యూబ్ టైర్. ఇదైతే ట్యూబ్లెస్ టైర్ అయితే కాదు, విత్ ట్యూబ్ టైర్ విత్ స్పోక్ టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. అండ్ వన్ కమింగ్ టు ద బ్యాక్, ఇక్కడ వచ్చేసరికి మనకి షోవా సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టైర్ వచ్చేసరికి మనకి 18 ఇంచ్ అనమాట, 18 ఇంచ్ టైర్ విత్ స్పోక్డ్ వీల్ విత్ ట్యూబ్ టైర్ అయితే ఇచ్చారు. ఈ రివ్యూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కంటే రివ్యూస్ అమౌంట్ దిస్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 సీసీ కింద కామెంట్స్లో కూడా మీ డౌట్స్ అనేది మీరు అడగచ్చు, దానికి నేను రెస్పాండ్ కూడా అవుతాను. అండ్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇంకే యొక్క ఆటోమోటివ్ బ్లాగ్స్తో రావాలి, దేని యొక్క రివ్యూస్ లైక్ కార్స్ ఆర్ బైక్స్ ఏ రివ్యూ కావాలన్నా మీరు కింద కామెంట్స్లో అడగచ్చు. నేను అది డెఫినెట్గా నేను చేస్తాను. లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మరి ఉంటాను మరి. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ అవర్ బ్లాగర్ మామా టాక్స్.